నొప్పించు మాట కోపమును రేపును. కోపం ఎప్పుడు వస్తుంది? ఒక వ్యక్తికి కోపం ఎప్పుడు వస్తుంది? ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా చెప్పినప్పుడు, ఏదైనా అడిగినప్పుడు, అక్కడ కనుక సరైన సమాధానం లేదనుకోండి, ఆ వ్యక్తిని బాధించే మాట అన్నారనుకోండి, అక్కడ ఏమొస్తుందంట? కోపం. నొప్పించే మాట కోపమును రేపును. ఎవరు కూడా ఒకరిని ఒకరు నొప్పించే మాట మాట్లాడుకోకూడదు. ఇంటిలో కుటుంబము సంతోషముగా ఉండాలంటే నొప్పించే మాటలు మాట్లాడకూడదు, బాధపరిచే మాటలు మాట్లాడకూడదు, ఎత్తిమంతముగా సమాధానాలు చెప్పుకోకూడదు. ఈనాడు కుటుంబాల్లో సంతోషం కరువైపోతుందంటే గల కారణము మృదువైన మాట లేకపోవటము. ప్రతి ఒక్కరి ఇంట్లో, ప్రతి ఒక్కరి నోట మృదువైన మాట ఉండాలి. ఆ మృదువైన మాట ఉన్నప్పుడు ఆ ఇల్లు పండగలాగా ఉంటుందండి. ప్రతి ఒక్కరూ ఒకరితో ఒకరు మాట్లాడుకునేటప్పుడు జ్ఞానం కలిగి మాట్లాడుకోవాలి. చాలా జ్ఞానం కలిగి ఉండాలి. నీకు జ్ఞానం ఎప్పుడు వస్తుంది? నీ నోట మృదువైన మాట ఎప్పుడు వస్తుందో తెలుసా? యేసు ప్రభువుకి నువ్వు పూర్తిగా లోబడినప్పుడు, నీ హృదయాన్ని దేవునికి పరిపూర్ణంగా సమర్పించుకున్నప్పుడు నీ నోట మృదువైన మాట వస్తుంది. నీ నోట మృదువైన మాట రావట్లేదంటే, ప్రేమ కలిగిన మాట రావట్లేదు అంటే దానికి కారణము నువ్వు యేసు ప్రభువుకి పరిపూర్ణముగా లోబడలా. నీవు పరిపూర్ణముగా యేసుక్రీస్తు ప్రభువానికి లోబడితే నీ నోట నుండి మృదువైన మాటలే పలుకుతావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మృదువైన మాట నీ నోట రావాలి. ఈనాడు కుటుంబాలు పాడైపోతున్నాయి అంటే, జీవితాలు పాడైపోతున్నాయి అంటే మృదువైన మాట లేదు. ఎవరికి వారే కోపగించుకోవటము, పగ పెంచుకోవటము, అలాంటి మాటలు, హృదయములను నొప్పించే మాటలు మాట్లాడుకొని జీవితాలను పాడు చేసుకుంటున్నారు. యేసు ప్రభు వారు అంటున్నారు, మీ నోట మృదువైన మాటే ఉండాలి కానీ నొప్పించే మాటలు ఉండకూడదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీ నోట మృదువైన మాట రావాలంటే నువ్వేం చేయాలి? చదువుకున్న వారైతే ప్రతిరోజు దేవుని వాక్యము చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. ఒకవేళ చదువు రాని వారు ఉన్నారనుకోండి, వారు వినాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవుని దగ్గర అడగాలి. ప్రభువా, నా హృదయాన్ని మార్చయ్యా, నా నోరును తగ్గించయ్యా, పొరపాటు కలిగిన మాటలు నా నోట రాకుండా చెయ్యయ్యా, నన్ను సరిచే ప్రభువా అని దేవుని దగ్గర బ్రతిమలాడుకోవాలి. హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఇక్కడ చూడండి, ఎవరైతే జ్ఞానం కలిగిన వారు ఉంటారో ఆ జ్ఞానుల నాలుకంట మనోహరమైనటువంటిదంట. జ్ఞానము కలిగిన వారు నాలుకతో చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు. ఈనాడు ప్రతి ఒక్కరికి కావలసిందని తెలుస్తుంది, జ్ఞానము కావాలి. నోట
అపవిత్రమైన మాటలు పలకకూడదు. ఎదుటి వారి హృదయాలు గాయపడే మాటలు మాట్లాడకూడదు. ఎదుటి వారు బాధపడే మాటలు మాట్లాడకూడదు. అయితే ప్రతి ఇంటిలో ప్రతి ఒక్కరు కూడా అసలు దేవుని పిల్లలుగా ముద్రించబడిన వారు ఎలా ఉండాలి అంటే మృదువైన వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బుద్ధిహీనులు ఎలా మాట్లాడతారో తెలుసండి. బుద్ధిహీనులు నోరు మూఢవాక్యములు కుమ్మరించును. బుద్ధిహీనులు మూఢవాక్యములు అంటే భయంకరమైన మాటలు. బుద్ధిహీనులు నోరు ఏం మాట్లాడుతున్నాయి అంటే భయంకరమైన మాటలు, గాయపరిచే మాటలు, బాధపరిచే మాటలు, హేళన చేసే మాటలు, ఎగతాళి చేసే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అదే జ్ఞానం కలిగిన వారైతే మృదువైన మాట మాట్లాడుతున్నారు. ఎవరికైనా సమస్య వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, అయ్యో భయపడమాకు, బాధపడమాకు, దేవుడు ఉన్నాడు, దేవుడు సహాయం చేస్తాడు, ప్రార్థన చేసుకో, మేము ఉన్నాము అని మంచి మాటలు పలుకుతా ఉంటారు. అదే మూర్ఖులు అనుకోండి, ఆహా శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి అనుకోండి, అయిపోయింది పని, చావాలి, అలాగే ఉండాలి, అలాగే జరగాలి. ఇది ఎవరి నోరు అంటే బుద్ధిహీనుడా నోరు. జ్ఞానం కలిగిన నోరు అలా మాట్లాడదు, మృదువైన మాట మాట్లాడుతుంది. హల్లెలూయా. మృదువైన మాట మాట్లాడేవారిగా ఉండాలి. ఇలా ఎంతమంది మృదువైన మాటలు మాట్లాడుతున్నారు. యేసు ప్రభు వారు ఎక్కడ చూసినా మృదువైన మాటే మాట్లాడారు కానీ, ప్రేమ కలిగిన మాటే మాట్లాడారు కానీ మరొక మాట మాట్లాడాల. ఈనాడు నీవు జ్ఞానం కలిగినటువంటి నోరుతో ఉన్నావా, బుద్ధిహీనత కలిగిన నోరు కలిగి ఉన్నావా? నీ నాలుక ఏం ఉచ్చరిస్తుంది? నీ నాలుక ఏం మాట్లాడుతుంది? నీ నాలుక ఏం పాడుతుంది? నీ కన్నులు ఏం చూస్తున్నవి? నీ హృదయం ఏం ఆలోచిస్తుంది? నువ్వేం చేస్తున్నావు? బుద్ధిహీనులు చేసినట్టు నువ్వు చేయకూడదు. జ్ఞానవంతురాలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. బుద్ధిహీనుల మనసు అనేది స్థిరమైనది కాదు. బుద్ధిహీనుల మనసు స్థిరముగా ఉండదు. బుద్ధిహీనత కలిగి ఉండటం వలన నష్టము, బుద్ధిహీనత కలిగి ఉండటం వల్ల శ్రమలు, బుద్ధిహీనత కలిగి ఉండటం వల్ల కష్టాలు. ఈనాడు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నువ్వు బుద్ధిహీనుడిగా ఉండకూడదు, బుద్ధిహీనులాగా ఉండకూడదు. యథార్థవంతుడిగా ఉండాలి, నీతిమంతుడిగా ఉండాలి, యథార్థవంతురాలుగా ఉండాలి, నీతిమంతురాలుగా ఉండాలి. చూడండి, గద్దింపుకు లోబడు వాడు బుద్ధిమంతుడు అవుతాడంట. ఎవరైనా తప్పు చేసేటప్పుడు నువ్వు అలా ఉండకూడదు, నువ్వు అలా చేయకూడదని గద్దించినప్పుడు ఆ గద్దింపుకు లోబడిన వారంట గొప్ప వారు అవుతారు. గద్దింపుకు లోబడినవాడు బుద్ధిమంతుడు అవుతాడు. బుద్ధిహీనులు గద్దింపుకు లోబడరు. బుద్ధిహీనులు గద్దింపుకు లోబడరు. ఎందుకని? నా ఇష్టం, నా జీవితము, నాకు నచ్చినట్లుగా నేనుంటా. నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధిగా ఉంటుందంట. నీతిమంతుని ఇంటిలో సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉంటుంది. అయితే ఇక్కడ
రెండు రకాలైనటువంటి నోరులు. ఒకటి జ్ఞానం కలిగిన నోరు, రెండో బుద్ధిహీనతలు కలిగిన నోరు. మనం ఏ నోరు కలిగి ఉన్నామో ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాము. యేసుక్రీస్తు ప్రభువారిని మనం ఆరాధిస్తున్నాము. ప్రతిరోజు ప్రతి వారము దేవుని మందిరానికి వెళ్తున్నాము. దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, వాక్యములు చదువుతున్నాము. వచ్చిన తర్వాత మన నోరు ఎలా ఉంటుంది, మన కనులు ఎలా ఉంటున్నాయి, మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, మన మనసు ఎలా ఉంటుంది అనేది కూడా పరిశీలన చేసుకోవాలి. చూడండి, మనము యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేస్తేనే దేవుడు ఆలకిస్తాడు, కానీ మనం భక్తిహీనులుగా ఉండి ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించడు. ఎందుకంటే బుద్ధిమాలిన నోరుతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు వినడు. జ్ఞానం కలిగిన నోరు, మంచి నోరుతో నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వింటాడు. హల్లెలూయా. నీ ప్రార్థనకు సమాధానం రావాలంటే, నీ కన్నీరు దేవుడు తొడవాలంటే, నీ శ్రమను నీ నుండి పోవాలంటే మొట్టమొదటిగా నీలో ఉండవలసింది ఏంటో తెలుసా? యథార్థత, నీతి. నీతిగా ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. నువ్వు ఎప్పుడైతే మృదువైన మాటలు మాట్లాడుతూ యథార్థముగా ఉంటావో, భక్తితో ఉంటావో, అప్పుడు నువ్వు చేసిన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని భక్తిహీనత కలిగి నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, దేవునికి కానుకలు ఇచ్చినా, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏమి చేసినా అవి దేవుడు ఏ మాత్రము స్వీకరించడం, నీకు సమాధానము రాదు. కారణం ఏంటంటే బుద్ధిహీనత. బుద్ధిహీనత కలిగిన నోరు ఎన్నెన్నో లోకానుసరమైన మాటలు, ఎన్నో పాపిష్టి మాటలు మాట్లాడి బుద్ధిహీనత కలిగి ఉండి నువ్వేమి చేసినా అది దేవుడు మెచ్చడు, ఇష్టపడడు. మరి మనం ఎలా ఉండాలి అంటే యథార్థవంతులుగా ఉండి ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చూడండి, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. మృదువైన మాట ఎవరు మాట్లాడతారు చెప్పండి? మృదువైన మాట ఎవరు మాట్లాడేది? జ్ఞానం కలిగిన వారు. జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే ఎదుటి వారిని నొప్పించే మాట మాట్లాడతారు. అదే జ్ఞానం లేని వారు అనుకోండి, బుద్ధిహీనత కలిగిన వారు అనుకోండి, నొప్పించే మాటలు మాట్లాడతారు. అప్పుడు ఆ బుద్ధిహీనత కలిగిన వారు ఏది చేసినా సఫలమవుతారు, ఏది చేసినా వర్ధిల్లదు. కారణం ఏంటంటే వారిలో ఏముందంట? బుద్ధిహీనత. ఇప్పుడు ఏం కావాలి? బుద్ధిహీనత కావాలా, జ్ఞానం కావాలా? మంచి నోరు కలిగి ఉండాలి. ఏ నోరు? మంచి నోరు ఒకరికి అపకారము జరగాలని మాట్లాడదు, ఒకరికి కీడు జరగాలని మాట్లాడదు, ఒకరు పాడైపోవాలని మాట్లాడదు. ఇది మంచి నోరు. అది చెడ్డ నోరు అనుకోండి, వాళ్ళు పాడైపోవాలి, వీళ్ళు పాడైపోవాలి, అందరూ పాడైపోవాలని కోరుకుంటుంది. ఇప్పుడు ఏ నోరు కావాలంటారు? మంచి నోరు మనకు కావాలి. ఆ మంచి నోరు కలిగి, మంచి ఆలోచన కలిగి, మంచి తలంపులు కలిగి, చక్కని భక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే
ఆ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తారు. ఈనాడు చాలా మందికి సమాధానం రాకపోవడానికి గల కారణము బుద్ధిహీనత, బుద్ధిమాలిత. ఎప్పుడైతే బుద్ధిహీనత కలిగి ఉంటారో వారికి సమాధానము రాదు. సమాధానము రావాలంటే భక్తిహీనతను విడిచిపెట్టాలి. భక్తిహీనత అంటే ఏంటో తెలుసండి, అటు లోకములో ఉంటారు, ఇటు దేవుల్లో ఉంటారు. అక్కడ భజన చేస్తారు, ఇక్కడ భజన చేస్తారు. అది ఓకే అంటారు, ఇది ఓకే అంటారు. దీనినే భక్తిహీనత అంటారు. భక్తిహీనత కలిగినటువంటి ఇల్లు ఆశీర్వాదకరముగా ఉండదండి. భక్తిహీనత కలిగిన ఇల్లు చాలా భయంకరంగా మారిపోతుంది. ఎందుకని? నీతిమంతుని ఇల్లేమో ఆశీర్వదించబడుతుంది, భక్తిహీనుల యొక్క ఇల్లేమో కూలిపోతుంది. నీటిలో యేసుక్రీస్తు గురించినటువంటి మాటలే వినబడాలి, నీ నోట కూడా అవే వినబడాలి. ఇప్పుడు నీవు భక్తిహీనులకు, భక్తి పనులకు నీకు కనపడటానికి నీ ప్రవర్తనే చెప్పేస్తుంది, నువ్వు చేసే పనులే చెప్పేస్తాయి. నువ్వు భక్తి ఉందా, భక్తి లేదా, నీ మాట చెప్పేస్తుంది. నువ్వు భక్తి కలిగిన వ్యక్తివా, భక్తి లేని వ్యక్తివా. కాబట్టి మృదువైన మాట మాట్లాడే వారిగా ఉందాము, జ్ఞానం కలిగిన వారిగా ఉందాము, యథార్థవంతులుగా ఉందాము. తల వచ్చండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాము. తెలిసి తెలియక ఒక బుద్ధిహీనత కలిగి ఉన్నాను, నన్ను క్షమించాలి. బుద్ధిహీనత వలన నష్టం కలుగుతుంది, బుద్ధిహీనత వలన శాపం వస్తుంది, బుద్ధిహీనత వలన కష్టాలు, బుద్ధిహీనత వలన నష్టాలు, కష్టాలు పాలు కాకూడదు, నష్టాలను కొని తెచ్చుకోకూడదు, బుద్ధిహీనత కలిగిన ఉండకూడదు. కోపం రేపే వ్యక్తిగా ఉండకూడదు, పగలు పెంచుకునే వ్యక్తిగా ఉండకూడదు, ద్వేషం పెంచుకునే వ్యక్తిగా ఉండకూడదు, అసూయపడే వ్యక్తిగా ఉండకూడదు. నువ్వేమై ఉండాలో తెలుసా? మృదువైన మాట మాట్లాడే వ్యక్తిగా ఉండాలి, జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉండాలి, యథార్థమైన వ్యక్తిగా నీవు కనబడాలి. నేను భక్తిహీనత ఉండకూడదు, బుద్ధిహీనత ఉండకూడదు, బుద్ధిహీనత ఉండకూడదు, కోపం లేపే వ్యక్తిగా ఉండకూడదు, సమాధానపడే వ్యక్తిగా ఉండాలి. నీ హృదయములో దేవునికి ఆయస్కరమైన ఏదుందో దాన్ని ఇస్తే యేసు ప్రభువుకి నీ మీద అధికారం. మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు నీ సమస్యను అప్పగించు. నీ నోట అపవిత్రమైన మాట రాకూడదు. నీ క్రియలు బాగోవాలి, నీ ప్రవర్తన బాగోవాలి, నీ ఆలోచన బాగోవాలి, నీ తలంపులు బాగోవాలి. దేవునికి అవమానం తెచ్చి కుమారుడిగాను ఉండకూడదు, కుమార్తెగాను ఉండకూడదు. నీ ద్వారా నీ తల్లికి నీ తండ్రికి అవమానం రాకూడదు. నీ ద్వారా నీ కుటుంబానికి నష్టము కలగకూడదు. నీ ద్వారా అవమానం రాకూడదు, నష్టం నీ ద్వారా కుటుంబము శ్రమల పాలు కాకూడదు.
నీలో భక్తిహీనత ఉన్నా, బుద్ధిహీనత ఉన్నా, అసూయపడే మనస్సున్నా, అవి నీ కుటుంబానికి నష్టం కలిగిస్తాయి. సరి చేసుకోవాలి, మనసు మార్చుకోవాలి, లోబడే మనసు కావాలి, తగ్గింపు మనసు కావాలి. అప్పుడే నీవు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో నెమ్మది లేకపోవడానికి గల కారణం, నీ కుటుంబంలో నెమ్మది లేకపోవడానికి గల కారణము నీలో బుద్ధిహీనత ఉన్నది, భక్తిహీనత ఉన్నది. పైకి భక్తిపరునిగా భక్తిపరురాలుగా నటిస్తున్నావు కానీ నీలో యథార్థమైన భక్తి దేవుడు చూస్తుండగా కనపడట్లా. యథార్థమైనటువంటి భక్తి నీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఒకవేళ ఇప్పటి వరకు నీకు తెలిసి తెలియక భక్తిహీనతలో నువ్వు కొనసాగుతున్నావేమో, అటో గడుగు ఇటో గడిగేస్తున్నావేమో, మార్చుకో. దేవునికి లోబడు, హృదయపూర్వకముగా దేవునికి అర్పణగా మారు. కొంతసేపేమో లోకములో, కొంతసేపేమో దేవునిలో. ఈ నటనకరమైన జీవితం కాదు. యాక్షన్ చేసే జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. దేవుడు ఎక్కరించబడడు. ఆయన సర్వోన్నతుడైన దేవుడు. సకల మానవాల కొరకు రక్తము చిందించినటువంటి ప్రభువు ఆయన. ఆయన కాదు ఎక్కరించబడేది. నీ క్రియల వలన, నీ ప్రవర్తన వలన నువ్వే హేళన చేయబడతావు, నువ్వే దూషించబడతావు, నువ్వే గేలి చేయబడతావు. భక్తిహీనత కలిగి ఉండకూడదు. భక్తిహీనుల గృహము నిర్మూలమైపోతుంది. వాక్యం సెలవిస్తుంది. ఎవరి ద్వారా నీ ఇంటిలోకి భక్తిహీనత ఏర్పడుతుంది? నీ ద్వారానా, నీ బిడ్డల ద్వారానా, నీ భర్త ద్వారానా? భక్తిహీనత రాకూడదు. నువ్వు క్రీస్తు సంబంధివి, దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి. ఎప్పుడు నీ క్రియలు మారితే, ఎప్పుడు నీ ఆలోచనలు మారితే, లోకంలోకి వచ్చేపు, దేవుళ్ళకి వచ్చేపు. ఇలా ఉండకూడదు. యథార్థంగా కనపడాలి దేవుడికి. ఆయన చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావు. నా ఇంట్లో ఉన్నాను, నన్ను ఎవరు చూడట్లేదు, నేను ఎవరికి కాపాడలేదు నువ్వు అనుకుంటున్నావు. లోకంలో ఉన్న మనుషులు కళ్ళు కప్పచ్చు కానీ నిన్ను సృజించి నిన్ను నిర్మించిన దేవుని కన్నులు